హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను డాక్టర్ జి నాగసుధా లక్ష్మి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ అట్ డాక్టర్ సుధాస్ మ్యాక్స్ కేర్ హెల్త్ సెంటర్, విశాలాక్షి నగర్, విశాఖపట్నం. ఈరోజు మనం వెజైనల్ హెల్త్ అంటే యోని యొక్క ఎలా మెయింటైన్ చేయాలి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు రకరకాల వెజైనల్ డిశ్చార్జెస్ అంటే ఎలాంటి డిశ్చార్జ్ మనం వరి అవ్వాలి, ఎలాంటి డిశ్చార్జ్ కోసం మనం అసలు వరి అవ్వకూడదు, దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. అండ్ నేను మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మనం చేసిన ప్రీవియస్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అట్లానే మీరు ఈ వీడియోని కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటూ కోరుకుంటూ అండ్ లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. వెజైనల్ డిశ్చార్జ్ని లొకోరియా అని కూడా అంటాము. వెజైనల్ డిశ్చార్జ్ వెరీ కామన్. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ డిశ్చార్జ్తో మనం వరి అవ్వాలి, ఏ డిశ్చార్జ్తో మనం వరి అవ్వకూడదు. ఫస్ట్ మనం నార్మల్ వెజైనాలో వచ్చే ఫ్లూయిడ్స్ కోసం మాట్లాడుకుందాం. అండ్ వాట్ ఈస్ నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్? సో నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఇది వెజైనాలో ఉన్న బార్థోలిన్ అనుకునే గ్లాండ్స్ ఉంటాయి, గ్రంథాలు. అక్కడి నుంచి కొన్ని ఫ్లూయిడ్స్ రిలీజ్ అవుతాయి. సో ఆ గ్రంథాలు ఆ ఫ్లూయిడ్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు ఒక వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఏర్పడుతుంది. అసలు ఎందుకు ఈ డిశ్చార్జ్ ఏంటంటే ఇది మన వెజైనాని క్లీన్గా ఉంచుతుంది, మాయిస్ట్ అంటే అక్కడ తేమను ఉంచుతుంది, ఇంకా లూబ్రికేషన్కి అండ్ వేరే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేస్తూ అండ్ ఆల్సో ఒక పర్టిక్యులర్ పీహెచ్ అంటే ఎసిడిటీ, అది కొంచెం ఎసిడిక్ పీహెచ్ అరౌండ్ 4.5 అలా ఉంటుంది. సో వెజైనల్ డిశ్చార్జ్లో అసలు వెజైనల్లో ఏముంటాయంటే డార్డర్లిన్ బ్యాసిల్లే అని ఒక కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. దీస్ ఆర్ ఫ్రెండ్లీ బ్యాసిల్లే. సో ఈ బ్యాసిల్లే వల్ల మనకు అక్కడ ఎసిడిటీ పీహెచ్ మెయింటైన్ అవుతుంది. దీంతోపాటు వెజైనాలో కొన్ని కమెన్సల్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, సో మల్టీఫ్లోరల్. సో ఈ ఆర్గానిజమ్స్ అన్నీ ఒక మంచిగా ఒక హార్మోనీతో, కమ్యూనల్ హార్మోనీతో కలిసి ఉంటాయి. అండ్ ఎప్పుడైతే ఈ ఒక హార్మోనీ పోతుందో అప్పుడే ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఏర్పడుతుంది. సో నార్మల్గా వెజైనల్ డిశ్చార్జ్ ఎప్పుడెప్పుడు అవుతుంది, ఎలా ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం. సో నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ ప్రతి ఒక్కరికి ఏజ్ బట్టి, ప్రెగ్నెన్సీలో, సెక్షువలీ అరౌజ్ అయినప్పుడు, తర్వాత పీరియడ్ వచ్చే ముందర, పీరియడ్ మధ్యలో అండ్ ఆల్సో ఎవరైతే బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే ఓసీ పిల్స్ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళలో కూడా ఈ వెజైనల్ డిశ్చార్జెస్ నార్మల్గా ఉంటుంది అండ్ మారుతూ ఉంటుంది. సో ఈ వెజైనల్ డిశ్చార్జ్ వలన మనకి ఎప్పుడెప్పుడు నార్మల్గా అవుతుంది అంటే ఫస్ట్ పీరియడ్స్ వచ్చే ముందు కొంచెం చిక్కగా, తేమగా ఉంటుంది. దాని తర్వాత ఎగ్ రిలీజ్ అయ్యి ఓవ్యులేషన్ టైం అని అంటాం. అంటే పీరియడ్ వచ్చిన 14th డే, 15th డే ఆ టైంలో చాలా వాటరీ కన్సిస్టెన్సీ, స్లిప్పరీగా ఉంటుంది. సో అది మనం అది క్లియర్ లిక్విడీ ఫ్లూయిడ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పీరియడ్ వచ్చే ముందర థిక్ మ్యూకాయిడ్గా ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా చాలామందికి వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం కామన్. సో మనం తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ అది కొంచెం థిక్గా, కొంచెం వాటరీగా, ఓడర్లెస్ అంటే స్మెల్ అనేది రాదు. అండ్ ఆల్సో అసలు ఇచ్చింగ్ కానీ, పెయిన్ కానీ ఇలాంటి ఏవి ఉండదు. సో దిస్ ఈజ్ అ నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్. అండ్ ఈ వెజైనల్ డిశ్చార్జ్ పీరియడ్స్ అప్పుడు వేరీ అవుతుంది. సో ఫస్ట్ మనకి పీరియడ్ వచ్చిన తర్వాత బ్లీడ్ అయిన 5 days తర్వాత వెజైనల్ డిశ్చార్జ్ చాలా థిన్గా ఉంటుంది. తర్వాత మధ్యలో ఫ్యూ డేస్ అంటే ఒక డే 10, డే 11 నుంచి డే 15, 16 అంటే ఓవ్యులేషన్ అయ్యే టైంలో డిశ్చార్జ్ మనకి చాలా థిన్గా, వాటరీగా అంటే ఒక స్ట్రెచబుల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అసలు ఆల్మోస్ట్ 10 to 15 times వరకు పెరుగుతుంది. కొంతమందికి ఈవెన్ ప్యాంటీ లైనర్స్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. సో మీరేం భయపడక్కర్లేదు, దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఓవ్యులేషన్. అండ్ ఆ మ్యూకస్ ఏదైతే ఉందో అది చాలా ఫర్టైల్ మ్యూకస్. సో కొంతమంది లేడీస్ దీన్ని ఓవ్యులేషన్ ట్రాకర్ కింద కూడా యూజ్ చేస్తారు. అండ్ ఈ టైంలో కానీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటర్కోర్స్ చేసుకుంటే డెఫినెట్గా కిడ్స్ పుట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత పోస్ట్ ఓవ్యులేటరీ ఫేజ్లో సర్వైకల్ మ్యూకస్ క్రీమీ కన్సిస్టెన్సీ, వైట్ అండ్ థిక్గా తయారవుతుంది. సో అది ఎంత థిక్గా ఉంటుందంటే జస్ట్ ఇంకా థిక్ అండ్ లా ఉంటుంది.
ముందు చెప్పుకున్నట్టు థిన్ వాటరీ అని చెప్పాను కదా, అది ఆల్మోస్ట్ ఎగ్ వైట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న థిన్గా ఉన్న మీగడ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ అలా ఇంకా పీరియడ్ వచ్చే ముందర ఈ డిశ్చార్జ్ ఇంకా ఎక్కువైపోతుంది. సో దిస్ ఈజ్ అ నార్మల్ వెజినల్ డిశ్చార్జ్ డ్యూరింగ్ అ పీరియడ్ సైకిల్. సో ఎనీథింగ్ అబ్నార్మల్ అసోసియేట్ విత్ పెయిన్, ఫౌల్ స్మెల్లింగ్, యూరిన్కి వెళ్ళినప్పుడు మంట, బ్యాక్ పెయిన్ అలాంటివి ఉంటే వీ హ్యావ్ టు బీ వరీడ్. సో వెజైనాలో ఉండే ఈ వెజైనల్ డిశ్చార్జ్లో ప్రతి మనిషికి ఒక పర్టిక్యులర్ ఓడర్ ఉంటుంది, ఒక టెక్స్చర్ ఉంటుంది, అండ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ వేరీ అవుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ డిశ్చార్జ్ నార్మల్గా కాకుండా ఒక బ్యాడ్ స్మెల్, తర్వాత ఇచ్చింగ్, యూరిన్కి వెళ్ళినప్పుడు చురుకు, మంట అట్లాంటివి ఏమైనా స్టార్ట్ అయితే దెన్ వీ హ్యావ్ టు బీ వరీడ్ అబౌట్ ద వెజైనల్ డిశ్చార్జ్. ఇప్పుడు మన వెజైనల్ డిశ్చార్జ్కి వరీ అవ్వాలి, సడన్గా ఆ డిశ్చార్జ్ తాలూకు అమౌంట్ పెరిగి అది ఒక yellowish-గా చాలా ఇచ్చింగ్, చాలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు బీ వరీడ్. సో ఫస్ట్ మనం తెలుసుకుందాం వాట్ ఆర్ ద డిఫరెంట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ మనకు అక్కడ రావచ్చు. సో 6 to 7 ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఇస్ బ్యాక్టీరియల్ వెజైనోసిస్. అంటే ఇది మల్టీ బ్యాక్టీరియల్ వల్ల మనకి వస్తుంది కిందన. ఇందులో వెజైనల్ డిశ్చార్జ్ చాలా వాటరీగా అండ్ మ్యూకాయిడ్గా ఉంటుంది, విత్ చాలా ఫిషీ ఆర్డర్, అంటే ఒక చేపల మార్కెట్లో ఉన్నంత స్మెల్ వస్తుంది. సో ఇది ఎంత కామన్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 10 womenలో 5 to 6 women ఆర్ సఫరింగ్ విత్ దిస్ ప్రాబ్లమ్. సో ఇది కంపల్సరీ మనం అడ్రస్ చేయాలి. సో ఇది ఏంటంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు వెజైనాలో బ్యాక్టీరియా అండ్ డిఫరెంట్ ఫంగస్, ఆర్గన్స్, ప్రోటోజోవన్స్ ఇవన్నీ కలిసి ఉంటాయి కదా, వీటి మధ్యన ఉండే కమ్యూనల్ హార్మోనీ ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యి వెజినల్ pH అన్నది వేరీ అవుతుందో అప్పుడు అక్కడుండే కమెన్సల్ ఆర్గానిజమ్స్ స్టార్ట్ ఓవర్ గ్రోయింగ్. అది ఎక్కువగా గ్రో అవ్వడం వలన మనకి ఈ బ్యాక్టీరియల్ వెజైనోసిస్ ఆర్ కామన్లీ కాల్డ్ as BV అనేది వస్తుంది. సో ఇది మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకొని ఐడెంటిఫై చేసుకొని జస్ట్ ఓన్లీ ఒక సింపుల్ ఒకే ఒక డ్రగ్ మెట్రోనిడజోల్ అన్న టాబ్లెట్ అది యూస్ చేస్తే తగ్గిపోతుంది. ఓకే, క్యాండిడియాసిస్ అని వినుంటారు. ఇది ఎలా ఉంటుందంటే ఈ వెజైనల్ డిశ్చార్జ్ చాలా థిక్, క్రంపీగా, పెరుగు తునకల్లాగా ఉంటుంది. అండ్ ఈ ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే యూరిన్ పాస్ చేసిన తర్వాత చివర్లో బాగా మంటగా ఉంటుంది వెజైనల్ ఏరియా అండ్ యూరెథ్రల్ ఏరియా, అంటే యూరిన్ పోసుకున్న చుట్టుపక్కల అది. సో ఇది మనకి కామన్గా ఎక్కువగా ఉండేది ఎవరికన్నా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఉండొచ్చు, డయాబెటిక్స్లో ఉండొచ్చు, ప్రొలాంగ్డ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఏదైనా వాడుతున్నా, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్ అంటే ఎవరైనా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఎవరైనా లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్, ఏదైనా ఒక సిస్టమిక్ ఇల్నెస్, దేనికో ఆర్థరైటిస్ అలాంటి వాళ్ళల్లో ఈ యొక్క వెజైనల్ క్యాండిడియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక ఈస్ట్ ఇన్ఫెక్షన్. సో ఈ ఒక ఫంగస్ అన్నది మనం ఈజీగా ప్రివెంట్ చేయవచ్చు. సింపుల్ యాంటీ ఫంగల్ ఏజెంట్స్ లైక్ క్లాట్రిమజోల్ అండ్ క్లిండామైసిన్ అండ్ ఓరల్గా ఫ్లూకోనజోల్ అనే మెడిసిన్తో మనం ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయవచ్చు. రిమెంబర్, ఏ ఇన్ఫెక్షన్ అయినా మనం ఎంత ఎర్లీగా చూసుకుంటే అంత తొందరగా మనం దాన్ని ట్రీట్ చేయగలం. కాబట్టి కొంతమందికి రికరెంట్ అంటే మాటికి వస్తూ ఉంటుంది ఈ వెజైనల్ క్యాండిడియాసిస్. సో దీనికి మనం కొన్ని లాంగ్ టర్మ్ థెరపీస్ ఇచ్చుకుంటే డెఫినెట్గా దే విల్ ఫైండ్ అ రీజన్. సో ఫస్ట్ మనం దేనికైనా కాజ్ అనేది ఐడెంటిఫై చేయాలి, అంటే ఎందువలన వస్తుంది. సో మన షుగర్ టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. షుగర్స్ కానీ ఎక్కువ ఉంటే డయాబెటీస్ ఉన్నట్టు. సో డయాబెటీస్ ఉన్నప్పుడు స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్. సో దాన్ని బట్టి మనం ఆటోమేటిక్గా ఈ ఇన్ఫెక్షన్ని తగ్గించుకోవచ్చు. సో ఏమైనా న్యాచురల్గా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకుంటే కూడా మన ఈ ఇన్ఫెక్షన్ తాలూకుని మనం ప్రివెంట్ చేయగలం. థర్డ్లీ మనం ట్రైకోమోనియాసిస్ అని ఒక ప్రోటోజోవన్ ఉంటుంది. ఇది ఒక ఫ్లాజెల్లేట్ ప్రోటోజోవన్. సో అది మనకి వచ్చే డిశ్చార్జ్ ఎలా ఉంటుందంటే yellowish, అంటే yellowish గ్రీన్ కలర్లో, ఫ్రాదీ అంటే నీటిపైన నురగలాగా, తర్వాత చాలా చెడు వాసన, దుర్వాసనతో పాటు పైగా దీంతో మనకి బాగా చాలా నడునొప్పి, ఇంకా లోపలంతా రెడ్గా అయిపోయి కింద నుంచి ఒకవేళ డాక్టర్ అంటే గైనకాలజిస్ట్ని మీరు కన్సల్ట్ అయ్యి మనం కింద నుంచి చూస్తే డాక్టర్ గారికి స్ట్రాబెర్రీ వెజైనా, స్ట్రాబెర్రీ సర్విక్స్లా కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో చాలా ఈజీలీ ట్రీట్ చేయొచ్చు. సింపుల్ మెడిసిన్
దట్ ఈస్ కాల్డ్ ట్రైకోమోనియాసిస్, మెట్రోనిడజోల్. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో మనం ఎప్పుడైతే ఒక కొత్త సెక్షువల్ పార్ట్నర్తో మనం ఇంటిమేట్ అవుతామో అది అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అండ్ అవతల పార్ట్నర్కి ఏసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్ ఉండి ఉండొచ్చు, మనకి తెలియకపోవడం వల్ల అది ఒకరి నుంచి ఒకరికి హస్బెండ్ టు వైఫ్ టు హస్బెండ్ అనేది అది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్గా మనం బోత్ ద పార్ట్నర్ షుడ్ బి ట్రీటెడ్. హస్బెండ్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, వైఫ్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అండ్ కామన్గా మనకి హస్బెండ్కి కాంబీ ప్యాక్స్ అవైలబుల్గా ఉంటాయి విత్ ఫ్లూకోనజోల్, సెక్నిడజోల్, అజిథ్రోమైసిన్, జస్ట్ సింగిల్ డే కోర్సెస్. అది కానీ మనం యూజ్ చేస్తే డెఫినెట్గా వీ కెన్ ప్రివెంట్ ఈ ట్రైకోమోనియల్ ఇన్ఫెక్షన్. జస్ట్ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఐడెంటిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒకసారి ఐడెంటిఫై చేస్తే డెఫినెట్గా వీ కెన్ డీల్ విత్ ఇట్. క్లౌడీ yellowish డిశ్చార్జ్ ఉంటుంది అండ్ విత్ పెయిన్ఫుల్ యూరినేషన్, అంటే ఎల్లో కలర్లో అదో కైండ్ ఆఫ్ మీగడ పైన తునక, ఎలా చెప్పాలి మనం, ఒక ఫోమ్ లాగా ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ని గనేరియా ఇన్ఫెక్షన్ అంటాము. ఇది కూడా ముందుగా చెప్పుకున్నట్టు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. ఇది హస్బెండ్ నుంచి వైఫ్కి, వైఫ్ నుంచి హస్బెండ్కి. ఇందులో టిపికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూరిన్కి వెళ్తున్నప్పుడు చాలా మంట ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు వెంటనే మీ గైనకాలజిస్ట్ని మీట్ అవ్వాలి అండ్ వాళ్ళు అది ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా దే విల్ ట్రీట్ బోత్ ద పార్ట్నర్స్, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే డెఫినెట్గా మనం ఈ ఇన్ఫెక్షన్ని అవాయిడ్ చేయగలం. తర్వాత మనం జెనటల్ హెర్పిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇది ఏంటంటే వెజైనల్ డిశ్చార్జ్, సేమ్ ఒక లిక్విడీ వాటరీ కైండ్ ఆఫ్ డిశ్చార్జ్తో పాటు వీళ్ళకి వైపున ఇరువైపున గ్రూప్ ఆఫ్ క్లస్టర్ ఆఫ్ ఒక వెసైకిల్స్ లాగా చిన్న చిన్న బుడగల్లాగా వస్తుంది. ఇవి పెయిన్ఫుల్ బ్లిస్టర్స్ అంటాయి, ఇవి చాలా పెయిన్ వస్తాయి. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా యూ హ్యావ్ టు మీట్ ద డాక్టర్ అండ్ దిస్ ఈజ్ అ కన్సర్న్ ఆఫ్ వరీ. సో ఇది ఏమిటంటే హెర్పిస్ సింప్లెక్స్ అనే ఒక వైరస్ ఉంటుంది. ఆ వైరస్ వల్ల మనకి ఈ యొక్క జెనటల్ హెర్పిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనికి సింపుల్గా యాంటీవైరల్ డ్రగ్స్, ఎసైక్లోవిర్ అని ఒక యాంటీవైరల్ డ్రగ్ వాడితే డెఫినెట్గా మనకి దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. ఇంకా కొంతమందికి బ్రౌన్ కలర్లో బ్లడ్ టెంచ్డ్ డిశ్చార్జ్ ఉంటాయి. సో ఇవి ఎప్పుడెప్పుడు మనకి కనిపిస్తుంది అంటే మనకు కన్సర్న్ ఆఫ్ వరీ. ఎవరికైతే సర్వీసైటిస్ అంటే కింద ముఖద్వారపు తాలూకా ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే ముఖద్వారపు దగ్గర నుంచి ఒక చిన్న పిలకలు అంటాం సర్వైకల్ పాలిప్స్, ఇట్లాంటివి ఏవైనా ఉన్నా, తర్వాత ప్రీ క్యాన్సరస్ గ్రోత్ అంటే ఈ ముఖద్వారపు క్యాన్సర్ వచ్చే ముందర కూడా కొంతమందికి అక్కడ అదంతా ఫుల్గా గ్రో అయిపోయి కాలీఫ్లవర్ లైక్ గ్రోత్స్ వచ్చి అక్కడి నుంచి కూడా అప్పుడప్పుడు మనకి ఇలాగ బ్లడ్ టింజ్ డిశ్చార్జ్ రావడం. సో ఎనీ క్యాన్సరస్ గ్రోత్స్ ఇన్ ద జెనటల్ ట్రాక్ట్ అంటే ఈ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ ట్రాక్ట్లో ఎనీ క్యాన్సర్స్ ఫ్రమ్ ద యూట్రస్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, వెజైనల్ క్యాన్సర్ ఏది ఉన్నా కూడా ఈ బ్లడ్ టించ్డ్ అండ్ బ్రౌనిష్ కలర్ డిశ్చార్జెస్ వస్తాయి. సో దిస్ ఇస్ నాట్ నార్మల్, ఇది అబ్నార్మల్. సో డెఫినెట్గా మీరు వెంటనే అలర్ట్ అయ్యి మీ యొక్క గైనకాలజిస్ట్ని మీరు మీట్ అవ్వాలి. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు బ్రౌనిష్ బ్లడ్ టింజ్ డిశ్చార్జ్ ఈవెన్ ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో, పీరియడ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉన్నా, లేకపోతే ఎవరైతే ఓసీ పిల్స్, బర్త్ కంట్రోల్ పిల్స్, లేకపోతే పీరియడ్ డిలే అవ్వడానికి మెడికేషన్స్ అలా వాడుకుంటున్నా కూడా ఈ మధ్యలో బ్రౌనిష్ బ్లడ్ టింజ్ డిశ్చార్జ్ అవ్వచ్చు. సో అట్లాంటి వాటికి భయపడక్కర్లేదు. కానీ ఏదైనా ప్రీ క్యాన్సరస్ లీషన్స్ ఉంటే డెఫినెట్గా మీరు మీ గైనకాలజిస్ట్ని మీట్ అవ్వాలి. అండ్ కొన్ని మన రేర్ కాజెస్ ఆఫ్ వెజినల్ డిశ్చార్జ్ గురించి కూడా చెప్పుకుందాం. సో అందులో ఏంటంటే రీటైన్ ట్యాంపాన్ అంటే చాలామంది అంటే పాతకాలంలో ట్యాంపాన్స్ అని ఉంటాయి పీరియడ్స్ ప్యాడ్స్ బదులు, అది మన వెజైనా లోపలికి ఇన్సర్ట్ చేసేసుకుంటారు. సో వాటి ఎప్పుడైనా అది మర్చిపోతే కొన్ని టాక్సిక్ షాక్ సిండ్రోమ్స్ అని కొన్ని రేర్ అండ్ వెరీ డ్రెడ్లీ డిసీజెస్ వస్తాయి. సో అట్లాంటి కైండ్లో కూడా మనకి వెజైనల్ డిశ్చార్జ్ రావచ్చు. లేకపోతే ఏమైనా ఫర్గాటన్ గాస్ పీసెస్ లాంటివి ఏదైనా వెజైనా లోపల మనం మర్చిపోయినా చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అండ్ ఆల్సో ఏవైనా మనం చాలామంది లూప్ పెట్టించుకుంటారు డెలివరీ అయిన తర్వాత బేబీకి మధ్యలో స్పేసింగ్ కోసం. సో ఆ లూప్ పెట్టుకున్న టైంలో కూడా అది అలా ఉండిపోయి అది ఇన్ఫెక్ట్ అయినా కూడా మనకి వెజైనల్ డిశ్చార్జెస్ వచ్చి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఈ బార్టోలిన్ గ్లాండ్స్ అని ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా. సో ఇరువైపులన మన మానంకి అటు ఇటుగా ఉంటాయి. సో ఇక్కడి నుంచి వెజైనాకి కావాల్సిన లూబ్రికెన్స్ డిశ్చార్జ్ అంతా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ బార్టోలిన్ సిస్ట్ కూడా అప్పుడప్పుడు రప్చర్ అవుతుంది.
సో అది అంటే బార్తోలిన్ సిస్ట్ కానీ ఫామ్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యి ఆ సిస్ట్ కానీ యాప్సెస్ కింద ఫామ్ అయ్యి రప్చర్ అయినా మనకి ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. సో ఇట్లాంటివి ఏమున్నా కూడా మనం వెంటనే మన గైనకాలజిస్ట్ని మీట్ అవ్వాలి అండ్ వీ షుడ్ గెట్ ట్రీటెడ్. అండ్ ఫైనలీ మనం టిప్స్ తెలుసుకుందాం, హౌ టు మెయింటైన్ అ గుడ్ వెజైనల్ హెల్త్. సో వెజైనల్ ఏరియాని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, అది కూడా రోజుకి ఒక్కసారి చాలు. అండ్ సింపుల్ వార్మ్ వాటర్ చాలు, సోప్ అది ఎక్కువ అప్లై చేయకూడదు. క్లీన్ చేసినప్పుడు లేబియాస్ 2 సెపరేట్ చేసి జస్ట్ వాటర్తో లైట్గా క్లీన్ చేస్తే చాలు. బికాస్ వెజైనా దానికి అదే క్లీన్ చేసుకోగలదు. ఎక్కువగా మనం క్లీన్ చేసినట్లయితే వెజైనల్ pH ఆల్టర్ అయ్యి హెల్తీ బ్యాక్టీరియా పోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ వెజైనాని ఎప్పుడు ముందు నుంచి వెనక్కి కడుక్కోవాలి. అంటే యూరెథ్రా అంటే యూరిన్ ఓపెనింగ్, వెజైనా, తర్వాత మన ఒక మలాశయం యానల్ రీజన్, నెవర్ ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్. అప్పుడు ఏంటంటే వెనక నుంచి ముందుకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ వెజైనాని రిపీటెడ్గా డాబింగ్ అంటే టిష్యూ పేపర్తో మాటికి అద్దడం, క్లీన్ చేయడం అనేది చేయకూడదు. జస్ట్ ఒక్కసారి ఒక టిష్యూతో కానీ లేకపోతే క్లీన్ క్లాత్ ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి అవసరం లేకుండా స్నానం చేసినప్పుడు క్లీన్ చేసుకుంటే చాలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ఏరియాలో పౌడర్స్, టాల్కమ్ పౌడర్, డియోడ్రెంట్స్, స్ప్రేస్, ఇంకా ఫెమినైన్ వాషెస్, వీ వాష్, ఇంటిమేట్ వాష్, సీ బెస్ట్ వాష్ ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి. బికాస్ ఇవన్నీ ఆ వెజైనల్ ఏరియాని ఎప్పుడు ఇట్ ట్రైస్ టు ఇరిటేట్ ది ఏరియా. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, మరి ఏంటంటే వెజైనాని హెయిర్ అదంతా రేజర్ వాడకూడదు. అండ్ వ్యాక్సింగ్ ఆల్సో అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా యూ షుడ్ గో ఫర్ హెయిర్ క్లిప్పర్స్ ఆర్ ట్రిమ్మింగ్. ఎందుకంటే ఎప్పుడైతే మనం రేజర్తో వాడతామో ఆ పర్టికులర్ ఏరియా మొత్తం రఫ్గా తయారయ్యి ఆ హెయిర్ ఫాలికల్ ఏదైతే ఉందో ఆ ఏరియా రాగా అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఆల్వేస్ మెయింటైన్ అ గుడ్ సెక్షువల్ హైజీన్. అంటే మనం ఇంటర్కోర్స్ అయ్యే ముందు, ఇంటర్కోర్స్ అయిన తర్వాత కూడా కంపల్సరీ వెజైనల్ ఏరియాని వాష్ చేసుకోవాలి అండ్ యూరిన్ కూడా పాస్ చేయాలి. అండ్ మెయింటైన్ అ మోనోగామస్ రిలేషన్షిప్. సింగిల్ పార్ట్నర్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ కుదిరితే కాండమ్ యూస్ చేయండి. దట్ ఈస్ ఆల్సో నాన్ లూబ్రికేటింగ్ కాదు, లూబ్రికేటింగ్ కాండమ్స్. అండ్ స్పర్మిసైడ్స్ ఎక్సెట్రా అవన్నీ కూడా అవాయిడ్ చేయండి. దాని తర్వాత అక్కడ కాటన్ అండ్ బ్రీదబుల్ క్లోత్స్ ఉంటాయి. అండ్ వెజైనాని ఒక సాఫ్ట్ టిష్యూతోనే క్లీన్ చేసుకోండి. అండ్ ఎవరికైతే ఇలా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయో అలాంటి వాళ్ళు కంపల్సరీ మీ యొక్క షుగర్ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే ప్రొలాంగ్డ్ యాంటీబయాటిక్స్ అవి వాడుతున్న వాళ్ళకి కొన్ని ప్రోబయాటిక్స్ అని ఉంటాయి, అలాంటివి మనం యాడ్ చేసుకుంటే డెఫినెట్గా ఈ వెజైనాని మనం క్లీన్గా ఉంచుకోవచ్చు. బికాజ్ నా ఓపీడీలో నా పేషెంట్స్ నేను చూస్తున్నాను, ఆన్ అన్ యావరేజ్ మనకు ఒక 10 to 15 వస్తే ఆల్మోస్ట్ అందులో 5 to 6 పేషెంట్స్కి ఓన్లీ వెజైనల్ డిశ్చార్జ్ మీద కంప్లైంట్. సో ఐ థింక్ మీ అందరికీ అర్థమై ఉంటుంది వాట్ ఈస్ నార్మల్ అండ్ వాట్ ఈస్ అబ్నార్మల్. సో నార్మల్ అనే దాని గురించి టెన్షన్ పడకండి, అబ్నార్మల్ అని తెలుసుకుని వెంటనే మీరు మీ గైనకాలజిస్ట్ని మీట్ అవ్వాలి. సో ఫైనల్గా వెజైనల్ హెల్త్ అనేది ఇట్స్ వెరీ ఈజీ. వెజైనా దానికదే అది దాన్ని క్లీన్ చేసుకుంటుంది, అన్నీ చేసుకుంటుంది. దానికోసం మనం ఎంతో ఫ్యాన్సీగా ఈ వాష్ అది ఇది ఎగ్జాటిక్ ఈ ప్రోడక్ట్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ సింపుల్ లూక్ వామ్ వాటర్తో వెజైనాని క్లీన్ చేసుకుంటూ మన బాడీని మనం అర్థం చేసుకుంటూ అండ్ ఎప్పుడైతే మనకి వార్నింగ్ సైన్స్ చెప్పినట్లుగా మీరు ఏమైనా ఐడెంటిఫై చేస్తే then definitely మీరు ఒక డాక్టర్ని కలిస్తే you can happily tackle and you can have a good vaginal health, and maintaining a good sexual activity can help you to come out with no or absolute zero complaints. I think మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. And if you like this video, please like, share and subscribe my YouTube channel Dr. G Nagsudha Lakshmi. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త టాపిక్తో ముందుకు వస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.